యేసుక్రీస్తు శిష్యుడు, ద డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ సఫర్స్ ఫర్ హిజ్ మాస్టర్. నువ్వు శిష్యురాలివా? ఒకటి ఉంది నీకు, ఇది ఖచ్చితం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. సిలువ దేనికి గుర్తు సార్? 40 దినాలు లెంట చేస్తారే, 40 దినాల్లో కనీసం ఏమైనా ఒక త్యాగం చేస్తారా ప్రభు కోసం? పూలు పెట్టుకోకపోవడం త్యాగమా? ఏమంటే త్యాగమా అది? మీరు కొత్త బట్టలు వేసుకోకపోతే త్యాగమా? ఆయనేమో ప్రాణం పెట్టాలా మీకోసం, మీరేమో పూలు పెట్టుకోరా? ముక్క తినకపోతే త్యాగమా? ముక్క తినకపోతే నీ మధ్యప్రదేశ్కే మేలు, నీ పొట్టక మేలు, నువ్వు వెయిట్ తగ్గుతావు, నీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, నువ్వు తొందరగా ఐసీయూకి వెళ్ళకుండా ఉంటావు. నీకు కదా మేలు, ఆయనకంటే మేలు నువ్వు ముక్క మానేస్తే. డానియల్ ఫాస్టింగ్ అంట, వీళ్ళు కొత్త కనుక్కున్నారు వీళ్ళు. డానియల్స్ ఫాస్టింగ్. డానియల్ ఫాస్టింగ్ నుండి ఏం సాధించాడు? తమరేం సాధించారు? ఆ త్యాగం కాదు నేను చెప్పేది, తల తీయించుకోవడానికి రెడీ అయ్యే త్యాగం, సఫరింగ్. సిలువ రెండిటికి గుర్తండి, ఒకటి శ్రమకు, రెండవది త్యాగానికి. ఒకటి సఫరింగ్, రెండవది త్యాగం, సాక్రిఫైస్. ఈ రెండు నీకు లేవా, నువ్వు సిలువనెత్తుకొని వెంబడించినట్టు లెక్క. గమనించండి అక్కడ లాంగ్వేజ్, అక్కడ ఉన్నటువంటి ప్రొనౌన్, సర్వనామాన్ని గమనించండి. నా సిలువనెత్తుకొని అనలేదు ఆయన. ఆయన సిలువను ఎవడం మోయలేడు, ఆయన ఒక్కడే మోయగలడు. ఎందుకంటే ఆయన లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. లోక పాపం అంతా సిలువ మీద ఉంటుంది, ఎవడు మోయలేడు. ఈ సిలువ ఎవరిదంటే ప్రతివాడు తన సిలువనెత్తుకొని. ఎవరి త్యాగం వాళ్ళది, ఎవరి కష్టాలు వాళ్ళవి.